ఓం నమ శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా స్నాన పుష్ప దీపదాన వలన కలిగే ఫలితాలు అమోఘంగా ఉంటాయని చెప్పబడ్డాయి. కార్తీక మాసం శుద్ధ పాడ్యముతో మొదలవుతుంది. ఆ రోజు నుంచి 30 రోజులు కూడా నక్షత్రాలు ఉండగానే నదిలో దిగి స్నానం చేయాలి. అది కూడా తలంటు స్నానం. కుదరని వాళ్ళు చెరువుల్లో అయినా లేదా ఇంటి దగ్గర బావుల్లో అయినా చేయవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు కానీ, అవకాశం లేనివారు కానీ ఈ 30 రోజులు ఈ విధంగా స్నానం చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ పైన చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేయటం వలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపాన్ని దానం చేయాలి. ఇక విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి కొలువుంటుంది.